రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8566 గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయ్యాయన్నారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీ అధికారులు విశేష కృషి చేశారు. ఇందులో మొత్తం 61.24%తో కాంగ్రెస్ అగ్రభాగాన ఉందన్నారు మంత్రి సీతక్క. 42% రిజర్వేషన్లను కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రం ఆపిందని అన్నారు ఆమె. 3000 కోట్ల నిధులు సైతం ఆకాయని చెప్పుకొచ్చారు మంత్రి. వివిధ అంశాలపై కేంద్రంతో ఒక పక్క పోరాడుతూనే గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతున్నామని అన్నారు మంత్రి సీతక్క. అయితే కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వారి వైఫల్యాలు కూడా సరిగ్గా ఇలాగే రాయగలరా అంటూ నిలదీశారు మంత్రి సీతక్క. ఇవాళ ఇక్కడ ఓడిపోయినా చెప్పుకుంటలేరు కానీ అది ఏదో హైలైట్. ఆ మండలంలో 12 గ్రామ పంచాయతీలకు 3 బీఆర్ఎస్ గెలిచింది, మిగతా మేము మా రెబల్ గెలిచింది. మా వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఇద్దరు మా పార్టీ కార్యకర్తలు, మా గ్రామ అధ్యక్షుడు, మా టౌన్ మా గ్రామ ఇంపార్టెంట్ లీడర్లు ఇద్దరు గెలిచింది. మా పార్టీ అత్యధికంగా సీట్లు గెలిచింది. ఇంత చిల్లరగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఎగిరేటువంటి నాయకులు టీఆర్ఎస్ నాయకులరా, మీ సోషల్ మీడియా రన్ చేసే మీ నాయకుడు, స్టేట్ నాయకుడి ఊర్లోనే మా పార్టీ గెలిచింది, గదెందుకు రాయారని నేను అడుగుతున్నాను. కాబట్టి దీని గురించి మేము లోకల్గా ఉండే పరిస్థితులు, ప్రభావాలని కూడా అనుకున్నాం. అయినా కూడా ప్రజలకు అభివృద్ధి జరగాలి కాబట్టి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఉన్నా కాబట్టి, నా గెలుపులో నా మీద కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడించాలని కుట్ర చేస్తే, నాతో కష్టపడ్డ వాళ్ళ గెలుపుల కోసం నేను కూడా అందుబాటులో ఉండి గెలిపించుకోవాలని, మరి అందుబాటులో ఉండి